హే గాయ్స్, వెల్కమ్ టు శృతి వ్లాగ్స్. ఇంట్లోనే ఈజీగా చేసుకునే పన్నీర్ పులావ్ ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పన్నీర్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే కుక్కర్లో గీ 1 స్పూన్ వేసుకొని షాజీరా, జాపత్రి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారా ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ 3 వేసుకోండి. టమాటోస్ మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న రైస్ 1 కప్పు వేసుకోండి. ఈ మసాలాలు మొత్తం రైస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ 2 కప్స్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే వేడి వేడి పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.